హాయ్ హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అలాగే టైటిల్లో చూసే ఉంటారు. ఫోన్పే యాప్లో అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కరెంటు బిల్లు పే చేయడానికి మళ్ళీ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కరెంటు బిల్ అనేది పే చేసేవాళ్ళం. మళ్ళీ మీకు పాత వర్షన్లోనే మీటర్ నెంబర్ ఎంటర్ చేసి మీరు కరెంటు బిల్ అనేది పే చేసుకోవచ్చు. ఫోన్పే యాప్ ద్వారా కరెంటు బిల్ అనేది ఏ విధంగా కట్టాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ఫోన్పే యాప్ అయితే ఓపెన్ చేయండి. హోమ్ పేజ్లోనే మీకు రీఛార్జ్ అండ్ బిల్స్ కింద మీకు బల్బ్ సింబల్ ఉండి ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కంపెనీస్ అయితే వస్తాయి. మీకు ఏ కంపెనీ అనేది ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందో మీకు ఆ కంపెనీ నేమ్ అనేది కరెంటు బిల్ పైన మీకు అయితే ఉంటుంది. ఏపీ సిబిడిసిఎల్ ఉంటే మీకు ఏపీ సిబిడిసిఎల్ అని ఉంటుంది. ఏపీ ఎస్పీడీసీఎల్ ఉంటే మీకు ఏపీ ఎస్పీడీసీఎల్ అని ఉంటుంది. మీరు ఏపీ ఎస్పీడీసీఎల్ కింద ఉంటే మీరు ఏపీ ఎస్పీడీసీఎల్ అని సెర్చ్ చేయండి. ఏపీ సిబిడిసిఎల్ ఉంటే ఏపీ సిబిడిసిఎల్ అని సెర్చ్ చేయండి. చేయగానే సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కో ఎల్టీడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరు సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ సర్వీస్ నెంబర్ దగ్గర మీ సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ కరెంటు బిల్ మీద ఉన్న మీ కరెంటు బిల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీకు బిల్ డేట్ అని వచ్చి ఇక్కడ మీకు బిల్ డేట్ అయితే వస్తుంది. అలాగే కస్టమర్ నేమ్ దగ్గర కస్టమర్ నేమ్ అయితే ఉంటుంది. అలాగే బిల్ అమౌంట్ దగ్గర మీకు బిల్ అమౌంట్ అనేది ఉంటుంది. మీకు కరెంటు బిల్ అనేది ఎంత వచ్చిందో ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్న కింద పే ఆప్షన్ అనేది ఉంటుంది. పే మీద క్లిక్ చేసి మీ యూపీఐ పిన్ ఎంటర్ చేసి అమౌంట్ అనేది పే చేయండి. అమౌంట్ అనేది పే చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద సౌదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కో ఎల్టీడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి మీకు కింద మీ సర్వీస్ నెంబర్ వచ్చి అమౌంట్ అయితే వస్తుంది. ఈ విధంగా కరెంటు బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మీరు కరెంటు బిల్ పే చేసినట్టు మీకు రిసిప్ట్ కావాలనుకుంటే మీకు వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద వ్యూ రిసిప్ట్ అని ఉంటుంది. జస్ట్ మీరు వ్యూ రిసిప్ట్ మీద క్లిక్ చేయండి. ఈ రిసిప్ట్ అనేది మీకు కింద డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే షేర్ రిసిప్ట్ మీద క్లిక్ చేసి కూడా మీరు రిసిప్ట్ అనేది షేర్ అనేది చేసుకోవచ్చు. ముందు మనం ఫోన్పే యాప్లోనే ఈ విధంగా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి కరెంటు బిల్ అనేది పే చేసేవాళ్ళం. కానీ కొన్ని రోజులైతే ఆప్షన్ తీసేశారు. ఆ తర్వాత కొన్ని రోజులైతే కరెంటు బిల్ ఇచ్చిన క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి కరెంటు బిల్ అనేది కట్టేవాళ్ళం. కానీ ఇప్పటి నుంచి మనం క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి అమౌంట్ అనేది పే చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ మీరు కరెంటు బిల్ అనేది పే అనేది చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి కరెంటు బిల్ అనేది కట్టాలంటే మీకు ఏ నెలకు సంబంధించి కరెంటు బిల్ అనేది వచ్చిందో అదే నెలకు సంబంధించి మీకు కరెంటు బిల్కి సంబంధించి రిసిప్ట్ అనేది ఉండాలి. ఈ నెలకు సంబంధించి ఒకవేళ కరెంటు బిల్ అనేది మీ దగ్గర లేకుంటే మీరు క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసినా కూడా మీకు క్యూఆర్ కోడ్ అనేది పని చేయదు. ఏ నెలకు సంబంధించి క్యూఆర్ కోడ్ ఉంటేనే మీరు కరెంటు బిల్ అనేది పే చేయడానికి వీలుంటుంది. ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీ దగ్గర కొత్తగా వచ్చిన కరెంటు బిల్ లేకున్నా కూడా మీ దగ్గర పాత బిల్లులు ఉన్నా కానీ లేదా సర్వీస్ నెంబర్ ఉన్నా కానీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఫోన్పే యాప్ ద్వారా కరెంటు బిల్ అనేది కట్టవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అంతా లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.